అందరూ స్నానానికి వెళ్తున్నప్పుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్తున్నారు తోడు, ఫోటోలు తీసుకోవాలి కదా, వీడియోలు తీసుకోవాలి కదా చాలామంది. ఇన్ఫాక్ట్ నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఇన్వైట్ చేశాను, చాలామంది నాకు పంపించండి వీడియోలు, మీ వీడియోలు నేను నా వెబ్సైట్లో నా ఫేస్బుక్లో ఇస్తాను అని చెప్పాను అందరికీ. ఎందుకంటే చాలామంది వెళ్ళొచ్చి ఫోటోలు వేశారు కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళు యూజువలీ వాళ్ళు రాస్తున్నారు కానీ వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఇట్ విల్ బి అ డిఫరెంట్ ఇంపాక్ట్ ఆల్టుగెదర్. ఈ మూడు కలిపేసి సాయి గారు, ఈ కెమెరా, RFID ట్యాగ్స్, మొబైల్ ఫోన్ తీసి వీళ్ళు పర్ డే, పర్ అవర్, పర్ మినిట్ ఫ్లో చూస్తున్నారు. ఇది కాకుండా ప్రయాగ్రాజ్ ఎంటర్ చేసే వెహికల్స్ ఎక్కడో ఆపేస్తున్నారు, దాన్ని చాలా దూరం ముందే ఆపేస్తున్నారు. దాన్ని గిరిధర్ గారు చెప్పారు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారన్నారు. అది డెఫినెట్, ఎందుకంటే అక్కడ వెహికల్ అవాయిడ్ చేస్తే మళ్ళీ మీరు ఏం చేయలేరు, కంప్లీట్గా జామ్ అయిపోతుంది కంప్లీట్ ట్రాఫిక్. ఆ వెహికల్లో వచ్చిన వాళ్ళు ట్రాక్ చేశారు, ఎంతమంది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చారు ట్రాక్ చేశారు, ఎంతమంది బై ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చారు, బస్సు కానివ్వండి పర్సనల్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఎంతమంది వచ్చారు చెక్ చేశారు. ట్రైన్స్ విపరీతమైన ట్రైన్స్ ఉండే, చాలా ట్రైన్స్ ఉండే, ఈవెన్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్సో. అట్లాంటి పరిస్థితులు మొత్తం క్రౌడ్ ఫస్ట్ ఈ 66 కోట్లు అని చెప్తున్నాం. దీంట్లో చాలా మంది భారతీయులు ఉంటారు, 98% ఇండియన్స్ ఉంటారు, 2% మనం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. నాకు ఇంట్రెస్టింగ్ ఒక ఇన్పుట్ వచ్చింది సాయి గారు. మొన్ననే వరల్డ్ బ్యాంక్లో పనిచేసే మాకు ఫ్రెండ్ ఇండియనే, తెలుగు అతనే, ఇక్కడికి వచ్చారు, ప్రయాగరాజ్కి వచ్చి స్నానం చేసి వెళ్ళారా. వెళ్ళే ముందు నాకు కాల్ చేశారు హైదరాబాద్కి వచ్చినప్పుడు, సురేష్ గారు ఇట్లా వెళ్ళాను, అక్కడ కలిసాను, మిమ్మల్ని కలవలేకపోయాను, నైట్ రిటర్న్ ఫ్లైట్లో ఐమ్ గోయింగ్ బ్యాక్ టు వాషింగ్టన్ అన్నారు. అది కాకుండా నాతో ముగ్గురు వచ్చినారు ఎక్కడి నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచే. వన్ వాజ్ అ ఫ్రెంచ్ లేడీ, వన్ వాజ్ సమ్ అదర్ లేడీ, ఐ థింక్ బ్రెజిల్, అండ్ థర్డ్ వన్ వాజ్ సౌత్ ఆఫ్రికా. ఓకే. సో నేను అడిగాను దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, వాళ్ళిద్దరు సౌత్ ఆఫ్రికా నుంచి బ్రెజిల్ నుంచి వచ్చిన వాళ్ళు, దే జస్ట్ కేమ్, స్నానం చేద్దాంలే అది డిఫరెంట్ ఉంటుందని చెప్పి ఫస్ట్ వాళ్ళు వారణాసికి వచ్చారు, కాశీకి వచ్చారు, అక్కడి నుంచి అయోధ్య అది కొత్త కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ లాస్ట్ ప్రయాగరాజ్కి వచ్చారు. మూడవ మహిళ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఆమె, ఇండియన్ ఆరిజిన్ డిసెంట్, కానీ షీ ఈజ్ నౌ 5th or 6th జనరేషన్ ఇండియన్. ఓకే. వాళ్ళ గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదరు దీనికన్నా ముందు జరిగిన కుంభమేళాలో, మహాకుంభమేళాలో స్నానం చేశారంట. వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో ఎక్కడో రాసి పెట్టారంట అది. ఓకే. సో ఆ ట్రీ అది బ్రేక్ కాకుండా ఉండడానికి ఆ ట్రెడిషన్కి ఆమె వచ్చిందంట ఇక్కడ.